ఈరోజు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారి నివాసంలో పత్రికా విలేకరుల అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎస్ఎల్బిసి కాలువ కాడికి పోయి ఉదయ సముద్రం కాడికి పోయి ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు. ఆయన మతుండి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. కేసీఆర్కి ఊడిగం చేసుకుంటా 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎస్ఎల్బిసి గురించి ఎన్నడన్నా మాట్లాడిన పాపాన పోలేదు. మన నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి ఎన్నడన్నా మాట్లాడి ఒక కాలువ తీసిన పాపాన పోయింది అనేది ప్రజలందరికీ ఎరికే. ఏనాడైనా కూడా మోటార్ల గురించి మాట్లాడింది లేదు, ఎస్ఎల్బిసికి కాలువ గురించి మాట్లాడింది లేదు, పుట్టంగండి గురించి మాట్లాడేది లేదు. చేసిందంతా కాంగ్రెస్ హయాంలోనే. కాలువలు దోవినప్పుడు మేము ఎమ్మటుండి మా సార్ ఎమ్మటుండి కాలువలు దోవించిన బాధ్యత కూడా మా సార్ తీసుకొని ఇలా నీళ్ళు వచ్చినాయంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుణ్యాన్నే. ఉదయ సముద్రం నిండి ఇలా శశశ్యామలంగా ఫ్లోరైడ్ నీళ్ళు వచ్చి ఎన్నో బాధలు పడి రాజశేఖర రెడ్డిని పట్టుకొని ఫ్లోరైడ్ నీళ్ళ గురించి వికలాంగులందరినీ తీసుకుపోయి చేసిన ఘనత కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏడ ఉన్నారు వీళ్ళు? 10 ఏళ్ళ నుంచి ఎన్నడన్నా ఉన్నారా వీళ్ళు? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి జిల్లా గురించి ఎన్నడన్నా పట్టించుకుంటా? 12 నియోజకవర్గాలు ఏకలింగం గెలిచి ఏదో గుడిలో మెల్లలేక గెలిచి ఆ దద్దమ్మలు ఏమిటికి దద్దమ్మలు అయినరు? అభివృద్ధి చేసినందుకు దద్దమ్మలు అయినరా మంత్రులు? మీరు ఒక వికిత ఉండి ఒక 10 ఏళ్ళు మంత్రి చేసి కేసీఆర్ కాడ కేటీఆర్ కాడ మీరు ఊడిగం చేసుకుంటా మీరు ఎన్నో చేసుకుర్రు. ఫామ్ హౌజులు 80 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకుర్రు. సామాన్య జనానికి చేసింది ఏం లేదు. మీ అయ్యాల ఉన్న ఆస్తులేందో ఇవాళ ఆస్తులేందో ప్రజలందరికీ ఎరకైంది. మీరు చేసిన ఘనకార్యాలు ఎరకే. కానీ ఇలా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దార్, బాగుండదు. నువ్వు ఏదో 4 మందిని వేసుకొని పోయి ఇది ఇట్లుంది అది ఎట్లుంది అని చెప్పుకుంటా చేయటం కాదాడ. సీట్లో కూర్చున్నప్పుడు చేస్తుంటే తెలుస్తుంది. నువ్వు 10 ఏళ్ళు కూర్చొని ఏం చేయవతివి? ఇవాళ ఛాన్స్ వచ్చి 2 ఏళ్ళు అయింది. సొరంగం అన్యాయంగా తీస్తుంటేనే అది కూలిపోయి మీరు ఎప్పుడు కూలిపోద్దని మీరు కూడా దానికి కూలిపోయి ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు రావద్దనే ఉద్దేశంతో నాన్న బీభత్సం మాటలు మాట్లాడి అది కూలిపోతాడు చేశారు. ఇవాళ వేరే దానికోసం మంత్రులందరూ కూడా కూర్చొని ఎస్ఎల్బిసి టెండర్లు దాని గురించి మాట్లాడి రోజు రివ్యూ చేస్తున్నారు. దానికోసం మోటార్లు బాగు చేయలేదు, మోటార్లు బాగు చేసే సంగతి నీకేమరక? నువ్వు ఇవాళ పోయి ఏదో మాట్లాడుతున్నావు. కానీ పోయినసారి నీళ్ళు ఎన్ని ఇచ్చినావో, ఎన్ని పొలాలు బారినాయో, ఎన్ని పుట్లు ఓట్లు బండినాయో ప్రజలందరికీ ఎరికే. నీ యాములో ఎన్ని బండియో ఇప్పుడు ఎన్ని బండియో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. లెక్క చూసుకోవచ్చి ఐకేపీ సెంటర్లల్లో మా తిప్పర్తి మండలంలో ఎన్ని పుట్లు ఎన్ని లారీల ఓట్లు బండియో లెక్క చూసుకొని మాట్లాడు. ఒక్క ఎకరం కాదు, ఒక్క గుంట కూడా ఎండిపోనీయలే మేము. కోమటిరెడ్డి అంటే ఏడ ఉన్నా కూడా రోజు రివ్యూ పెట్టి రోజు మాట్లాడుతూనే ఉండు నీళ్ళ గురించి. మేము నీళ్ళు వదిలిపెట్టగానే ఓ 4 వేసుకొని రస్తా రోకులు అది చేసి కలెక్టర్ ముట్టడి చేసి గొప్ప అనుకుంటారు. కానీ ప్రజలందరికీ ఎరికే 39 కాలువ వదిలినాము, 40 కాలువ వదిలినాము. ప్రజలు రైతులు అడగకముందే వదిలినాము. కానీ కొన్ని చిన్న సమస్యలు, ఎందుకంటే రైతుల పొరపాటు కూడా ఉంది. రైతు కూడా పైన ఉన్న రైతులు కాలువలకు తూములకు అడ్డాలు పెట్టి నీళ్లు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. 100 మోటార్లు వేసారు. అయినా రైతులను మేము ఏమంటున్నాం? ఎందుకంటే రైతుకు నీళ్ళు అందాలంటే సరే మోటార్లు వేసుకొని కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సానుభూతి పరుడు, రైతు పక్షపాతి కాబట్టి రైతులను కూడా ఏమనలేదు. రైతుల మోటార్లు 1000 మోటార్లు ఉన్నాయి. మోటార్ల గురించి కూడా తీసేయదు అని మొన్ననే సారు దగ్గర ₹1 కోటి పెట్టి కాలువలు తూవిచ్చిండు. ఎన్నడన్నా మీరు అట్లా చెట్లు కాలువలలో ఎన్నడన్నా చెట్లు తీపిచ్చిరా? ₹10 పెట్టి చేయించిరా? రైతులను అడగండి. 200 మిషన్లను పెట్టి కాలువలు సాగు చేయించిండు. ఆ ఘనత కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ ఎక్కే. ఎన్నడన్నా నువ్వు మంత్రి అయ్యి ఉండి ఎన్నడన్నా కాలువలు శుభ్రం చేయించిన పేరుందా మీకు? సొంత నిధులు పెట్టి ఎన్నడన్నా సొంత నిధులు పెట్టి ఎవరికైనా భోజనం పెట్టి అసలు నీ సగదనానికే మాట్లాడేటప్పుడు అర్థం పడతాం లేని మాటలు మాట్లాడకండి. నువ్వు అనవసరంగా 10 ఏళ్ళు మంత్రి పదవిలో ఉండి నువ్వు మాట్లాడితే బాగుండదు, ప్రజలు నవ్వుకుంటున్నారు. పత్రికా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. అదేవిధంగా మా కాంగ్రెస్ కుటుంబానికి కూడా పేరు నమస్కారాలు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో
జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళు నుండి మాట్లాడుతుండ కళ్ళు లేని మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు మాకు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు దద్దమ్మలు అంటున్నాడు. దేనికి దద్దమ్మలని అడుగుతా ఉన్నా, నేను సూటిగా అడుగుతాను దాన్ని. మొన్ననే కవితమ్మ చెప్పింది, మీ పార్టీలో ఉన్న కవితమే చెప్పింది, ఇటు లిల్లు పుట్టు ఇటు చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం నల్గొండ జిల్లాలోనే భూస్థాపితం అయిపోయిందని చెప్పి ఆమె చెప్పింది. మేము చెప్పనవసరం లేదు ఆమె గురించి. తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మా మంత్రి గారు వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఈ 18 నెలల్లో చేసిన అభివృద్ధి ఏందో మీ అందరికీ తెలుసు. ఎస్ఎల్బీసీకి ఆజ్యం పోసింది ఎవరు? దివంగత నేత ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత దాన్ని శ్రీకారం చుట్టింది ఎవరు? జానారెడ్డి గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఈ కాలువలు దాకా వచ్చినాయంటే కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మా మంత్రులు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసి మొన్ననే ఇవాళకి రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, తర్వాత ప్రజలకు ఇళ్ళు కట్టిస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయినారు. ఇవాళంతా 10 ఏళ్లలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినా ఈ మంత్రిగా ఉండి ఈ జిల్లాలో వెల్లంల ప్రాజెక్టు కేవలం వెంకటరెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి ఆ వెల్లంల ప్రాజెక్టుని మొత్తం నిర్వారం చేసినారు. కానీ ఇవాళ మేము వచ్చిన తర్వాత 18 ఏళ్ళలోనే దాన్ని నింపడం జరిగింది. ఇవాళ నకరెక్కలు కానీ, మునుగోడు కానీ, నల్గొండ కానీ ఇవాళ నీ చెరువులో నింపినాం దాంతో. అవునా కాదా? జగదీష్ రెడ్డి కళ్ళు నుండి మాట్లాడుతుండా, కళ్ళు లేక మాట్లాడుతుండా? అసలు దద్దమ్మలు ఎవరా అంటే, పనికిరాని వాళ్ళు ఎవరా అంటే బీఆర్ఎస్లో పాలకులు. గత 10 ఏళ్లలో నక్కలగండి పూర్తి చేయలేదు, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు, వెల్లంలో పూర్తి చేయలేదు. D39 ఇందాక మా మిత్రులు మా చైర్మన్ చెప్పినట్టు D39, D40, D37 ఇవన్నీ కూడా మొత్తం చెట్లతో పూరుకుపోయి ఉంటే వెంకటరెడ్డి గారి సొంత నిధులతోటి ₹1 కోటి వెచ్చించి అలా నీళ్ళన్నీ పారుతూ ఉన్నాయి. రైతులను సశ్యామలంగా ఉన్నారు వాళ్ళందరూ. ఇది కనబడలేదు మీకు. ఏదో వెంకటరెడ్డి కానీ, తర్వాత ఉన్న భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కానీ ఎంతసేపు మసిబుసి మారేడుకాయం చేయాలి అంటే, ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇంత నీళ్ళు వస్తున్నాయి, డ్యామ్ ఫ్లడ్ వస్తుంది. ఇలా కాంగ్రెస్ హయాంలో 2 సార్లు నిండినాయి. ప్రివెంటివ్గా అందరూ నాటు పెట్టుకుని అందరు ఇవాళ అదే చూసి మీరు ఓరలేకపోతారు. మా ప్రభుత్వం చేసే పనులు మీరు ఓరలేకపోయి ఏదో బురదబూద్దామని చేస్తారు. మసిబుసి మారేడుకాయం చేయాలని ఈ ప్రభుత్వంలో మీరు అందరూ తప్పుపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలందరూ తెలుసు. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, భూభారత చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరూ వెసులుబాటు తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము. ఇన్ని పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. యథార్థాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఒప్పుకోవాలి? ఉన్న బీఆర్ఎస్లో ఉన్న మాజీ పాలకులు ఒప్పుకోవాలి. ఏదో సాగుపోయి కళ్ళొట్టపోయినట్టు 3,000 మీద 2,000 మీద ప్రతిసారి గెలుస్తూ ఉన్నావు. గతంలో నీ 10 ఏళ్ల ముందు బీఆర్ఎస్ రాకముందు మీ పరిస్థితి తెలుసు. వచ్చిన తర్వాత నీకు ఎన్ని ఆస్తులు, ఎన్ని కోట్లు ఉన్నాయనే సంగతి మా మిత్రులు ఇప్పుడు చెప్పారు. దాని లోతుగా నేను పోదలుచుకోలేదు. తర్వాత ఎస్ఎల్బీసీ కానీ, డిండి కానీ, నక్కలగండి కానీ ఇవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తూ ఉన్నాం. ఎదుల ప్రాజెక్ట్ అనేది 18,000 కోట్లతోటి మన ఫైనాన్స్ అప్రూవల్ టెండర్ పిలుస్తూ ఉన్నారు ఇవాళ బాలనాయక్ గారి నాయకత్వంలో. ఇవన్నీ ప్రభుత్వం చేసినాయి కావా? ఇవన్నీ మా మంత్రులు చేసినాయి కావా? మీకు కళ్ళ కనబడతలేవా? అంటే మీరు కళ్ళున్న కపోతులు ఉన్నట్టు మీరంతా. కాబట్టి దయచేసి మాట్లాడే ముందు ఖబర్దారు మంచి మాటలు మాట్లాడండి. ప్రజలను ఇప్పుడు మేమేమి చేయబోయే నెక్స్ట్ ప్రజలు మీ మీద తిరగబడతారు. ఇక మేమేమి మీకు ప్రెస్ మీట్లు పెట్టాం. ఇక మీకు అసలు అది ఇక లిస్ట్ బాధడ్ అబౌట్ ఇట్. కానీ మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలే తిరగబడతారు. ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు దయపడుతారు. మీకు ప్రతిసారికి ఎక్కడ పోయినా, మీకు ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా మీకు మాత్రం ఈసారి మీకు ప్రజల నుంచి తప్పవు, మీకు ఇట్లు తప్పవు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇన్ని పనులు, మంచి పనులు చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మేము 42% బీసీ రిజర్వేషన్ కులగణన జనగణన చేసి దానికి ముందుకు రావు. తర్వాత ఎన్నో సంవత్సరాల ఎంఆర్పిఎస్ సమస్య ఇష్యూ ఉంటే దానికి ముందుకు రావు. మనం ఢిల్లీలో ధర్నా చేస్తే మీకు ఆహ్వానించినాం, రమ్మంటే ఆడికి రావు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మీకు చెప్పారు, చర్చకు సిద్ధమని చెప్పారు. దేని మీద చర్చకు సిద్ధమని చెప్పారు. దాని మీద మీ ఫామ్ హౌస్కి వస్తామని చెప్పినాం. కానీ దానికి ముందు రారు మీరు. కేటీ రావు, డ్రామారావు వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడి ఇలా జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి ఏం లేము మేమంతా. కాబట్టి శుద్ధ దద్దమ్మలు మీరు, పని చేయని దద్దమ్మలు మీరు. ఈ నల్గొండ జిల్లాను అభివృద్ధి ప్రధాని నడిపించని మీరు దద్దమ్మలు.
ఈ జిల్లాను ముఖాభివృద్ధిని డెవలప్ చేస్తామన్నారు మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మా ఎమ్మెల్యేస్ కూడా అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు మంత్రులు ఉంటే ప్రజలకు గెలవకపోయేది, ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలకు గెలవకపోయేది. ప్రజల కోసం ఒకరోజు మీరు ధర్నాలు చేసింది లేదు, ప్రజల కోసం ఒకరోజు పని చేసింది లేదు. ఎంతసేపు మీరు భూదందాలు, ఇసుక దందాలు, కంకర దందాలు చేసారు తప్ప వేరే పనే చేయలేదు మీరు. అంటే మీరు ఎట్లా మాట్లాడితే ఇట్లా వినటానికి ఉన్నాం అనుకుంటారా అయింది? అట్లా కాదు. ఈసారి తిరగబడతారు ప్రజలు మీ మీదకి. ఈసారి వాటికి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి, ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గేట్లు ఎత్తేసి కాలువలు సముద్రంలోకి వదిలేస్తున్నారు, చెరువులు నింపొచ్చు కదా అన్నట్టు. ఎందుకు నింపలేని కళ్ళే ఉంటున్నా. అదే చెరువులని నింపినాం. ఇప్పుడు చూసుకోపో, ఇప్పుడు నువ్వు పోయి వెల్లంల ప్రాజెక్ట్కి పో, తెలుసు దానికి. ఆయన వాడన బుద్ధిలోడా ఇప్పుడు చూస్తాడు ఎవరైనా నీళ్ళు చెలుగులు పోస్తుంటే వాడు బుద్ధి లేనుకుంటాడు కాడు. కాదు కాదు ఇప్పుడు బుద్ధిలోడు అయితే ఇప్పుడు చూస్తాడా? చెరువులు ఇవ్వాలి, పేపర్లు చూడాలని చెరువులు నలుగులు పోస్తున్నాయని, చెరువులు నిండినాయని. కాదు పోరి ఏమైనా బుద్ధిలోడు అయితే ఏమైనా పోతాడా? చెరువులు నిండినాయి, అలుగులు పోస్తున్నాయి, మొత్తం శశామలం ఉన్నది. సాగర్ 18 గేట్లు లేపిర్రు, మూసి గేట్లు లేపిర్రు, డిండి గేట్లు లేపుతురు ఈ మధ్యలో. అది తెలియదు అని ఏమో గింత మాత్రం రావగా లేదా? 10 ఏళ్ళు మంత్రి పదవి గింత మాత్రం రావగా లేదా? పత్రిక వాళ్ళు చెప్పాలి, మీరే సాక్ష్యం, దానికి మేము కాదు. ఇక బాగా కోపం వస్తుంది. 18 గేట్లు లేపారు. ఈడ నిలవను అరుగు చెరువు పోస్తుంది. ఆ తర్వాత జిల్లాలో ఉన్న చెరువులు కుంటలన్నీ నిండిపోయినాయి. కానీ ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా ఎవరికైనా? ఎవరు చెప్తారా ఇట్లా? దమ్మాకు లేను. నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే రమ్మని. ఇప్పుడు ఎవరు మేము వస్తాం, మేమే వస్తాం, మా జూకు రమ్మే సరిపోతారు ఆయనకు. ఇప్పుడు చూడండి ఎదుడు ఇవన్నీ కావా? ఎప్పటికప్పుడు మేము అలర్ట్ ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తేందుకు. ఎప్పటికప్పుడు ప్రజల కోసం, ప్రజల ముందుకున్నాం. రైట్ ఉన్నదా? ఏమైనా ప్రజలు మనం క్షమిస్తారా వీళ్ళని? ఎవరైనా సార్ నిజంగా వీళ్ళకి అవగాహన లేదు, 10 ఏళ్ళు నిజంగా మంత్రి పదవి లేదు అని అనుకుంటాడు. ప్రాజెక్టులు నిండినప్పుడు నీళ్లు సముద్రంలో పోవడం అనేది కామన్ పాయింట్. అది ప్రతి ఒక్క చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు. ఆయన అంటుండు కదా, నీళ్లను తరలించట్లేరు అంటే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కంప్లీట్ అయి ఉంటే ఇవాళ గ్రావిటీ ద్వారా మనం చాలా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉండేది. మోటార్ల ద్వారా ఎన్ని ఎత్తిపోస్తాం? కాలువలు కూడా దాని దగ్గర డిజైన్ కూడా చేయలేదు కదా మీరు. నక్కలగండి పూర్తి అయి ఉంటే గ్రావిటీ మీద శ్రీశైలం నుంచి మనం మొన్న మంత్రులు చెప్తా ఉన్నాం. బురదలు కూడా మనకు వస్తాయి. దాదాపు 4,50,000 ఎకరాలకు దేవరకొండ, మునుగోడు, నల్గొండ, మిర్యాలగూడ, ఎల్ఎల్సి, ఎస్ఎల్సి, ఫ్లడ్ ఫ్లో అన్ని వస్తాయి నీళ్ళు. దానికి కారకులు ఎవరా? 10 కిలోమీటర్ టనల్ పూర్తి చేయలేకపోయారు. రాజశేఖర డ్యాంలో 47 కిలోమీటర్ టనల్ పూర్తి చేస్తే 10 కిలోమీటర్ పూర్తి చేయలేకపోయారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి దాన్ని మొత్తం శ్రీకారం పెట్టారు. పని టనల్స్ వస్తా ఉన్నాయి బయట నుంచి. కస్తూర్బాయ్ కనగాలు అదొక 22 లక్షలు పెట్టి సొంతంగా మొత్తం ఫండ్స్ లేకుంటే గవర్నమెంట్ దగ్గర మొత్తం చెప్పి గత గవర్నమెంట్ ఒకటి పడించు ధర్మారెడ్డి కాలం పోయి పిల్లపల్లి కాలం ఎంత పెద్దగా తీస్తున్నారో చూసాడు. అన్ని కూడా పోతాయి కానీ ఆయన అంటుండు కదా, నీళ్లను తరలించట్లేరు అంటే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కంప్లీట్ అయి ఉంటే ఇవాళ గ్రావిటీ ద్వారా మనం చాలా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉండేది. మోటార్ల ద్వారా ఎన్ని ఎత్తిపోస్తాం? కాలువలు కూడా దాని దగ్గర డిజైన్ కూడా చేయలేదు కదా మీరు. నక్కలగండి పూర్తి అయి ఉంటే గ్రావిటీ మీద శ్రీశైలం నుంచి మనం మొన్న మంత్రులు చెప్తా ఉన్నాం.
బురదలు కూడా మనకు వస్తాయి. దాదాపు 4,50,000 ఎకరాలకు దేవరకొండ, మునుగోడు, నల్గొండ, మిర్యాలగూడ, ఎల్ఎల్సి, ఎస్ఎల్సి, ఫ్లడ్ ఫ్లో అన్ని వస్తాయి నీళ్ళు. దాని కారకులు ఎవరా? 10 కిలోమీటర్ టనల్ పూర్తి చేయలేకపోయారు. రాజశేఖర డ్యాంలో 47 కిలోమీటర్ టనల్ పూర్తి చేసి 10 కిలోమీటర్ పూర్తి చేయలేకపోయారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి దాన్ని మొత్తం శ్రీకారం పెట్టారు. పని టనల్స్ వస్తా ఉన్నాయి బయట నుంచి. ఎన్ని అర్బన్ సెంటర్ మాడిఫై చేసినావు నువ్వు? 26 లక్షల సొంత ప్రతి ఫౌండేషన్, టోటల్ బాత్రూమ్, బెడ్షీట్లు, కస్తూర్బాయ్ కనగాలు అదొక 22 లక్షలు పెట్టి సొంతంగా మొత్తం ఫండ్స్ లేకుంటే గవర్నమెంట్ దగ్గర మొత్తం చెప్పి గత గవర్నమెంట్ ఒకటి పడించు. ధర్మారెడ్డి కాలం పోయి పిల్లపల్లి కాలం ఎంత పెద్దగా ఇస్తున్నారో చూసినాడు. మిషన్ అన్ని కూడా పోతాయి కానీ దానికి 5,000 కోట్లు మొన్ననే